కానీ ఇప్పుడు ఈ మాఫియా అనే దానికి ఎందుకు ఈ మాఫియా అంటున్నారంటే, ఒక కంపెనీ సంస్థ స్టార్ట్ చేసినప్పుడు మనిషి అతను ఏం చేస్తాడంటే, అతను కంపెనీ స్టార్ట్ చేస్తాడు, ఒక ఎంఆర్పి ₹200 పెడతాడు, దానికి అంతా మ్యానుఫ్యాక్చర్ అన్ని కాస్ట్ ఒక ₹20 వస్తుంది. ఆ ₹20 అమ్ముకున్నాడు ఏం చేయాలా, దాన్ని ₹180 అమ్మడానికి ప్రయత్నం చేస్తాడు. దాంట్లో ₹150 అమ్మమని చెప్పి డాక్టర్ల కట్టు, అది కట్టు, ఎక్స్పెండిచర్ అంతా పెడతారు. ఆ జనరికులకి ఏం లేదు. ఎందుకంటే జనరిక్ తయారు చేసే కంపెనీ మేనేజర్ ఏం చెప్తాడంటే, ఆ ఓనరు ₹20 కొంటాడు, ₹20 కొంటాడు, ఒక ₹30 ₹10 పెట్టుకొని అమ్మేసుకుంటాడు. ఆయన ఎక్కడికి ఇచ్చేసి కావలేదు. ఆ కొన్న ₹30 కొన్న మనిషి ఏం చేస్తారు, ఆయన ఒక 10% 15% పెట్టుకుంటాడు, ₹40 అమ్ముతాడు. కానీ దాని ఎంఆర్పి ₹200 ఉంటుంది. సో ఆ విధంగా లబ్ధి పొందుతున్నారు. సో కాబట్టి ఈ విధంగా ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన స్కీము ఇది బ్రహ్మాండంగా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రజలందరూ కూడా దీన్ని మంచిగా స్వచ్ఛందంగా ముందుకు రావాలా. జన ఔషధి కంటే ఒకటే గుర్తుంటది, ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా కేంద్రాల జనరిక్ అంటారు, అంతే ఒకటి కాదు. ఈ ప్రధానమంత్రి జనరిక్ అనేది ఇండికేషన్ ఏంటంటే, భారతీయ జన ఔషధి అనేది లోగో ఉంటది, నరేంద్ర మోదీ గారి ఫోటో ఉంటది దుకాణం పైన, దట్ ఈస్ కాల్డ్, అది అథెంటికేటెడ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూచించబడిన అప్రూవ్డ్ ఒక కెమిస్ట్ గా, ఒక కేంద్రంగా దాన్ని గుర్తించి అక్కడ మీరు తీసుకుంటే నాణ్యతమైన మందులు, టెస్టెడ్ మెడిసిన్స్, క్వాలిటీ మెడిసిన్స్, అన్ని రకాల పరీక్షలు అయిన తర్వాతనే అక్కడ వస్తాయి. కాబట్టి దానికి భరోసా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీకు దగ్గరలో ఎక్కడ ఉన్నా కూడా ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం, మోదీ దవాఖానా కూడా అంటాం ఇప్పుడు, దాంట్లో మీరు మందులు కొనండి, డబ్బులు ఆదా చేసుకోమని ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.